అందరికీ నమస్కారం. నా పేరు శృతి. మీరు చూస్తున్నారు శృతి కథల ప్రపంచం ఛానల్ని. హలో పిల్లలు, ఈరోజు మనం నవరాత్రులలో మొదటి రోజైన శైలపుత్రి దేవి కథ గురించి తెలుసుకుందాం. పదండి మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అమ్మవారికి శైలపుత్రి అని పేరెందుకు వచ్చిందో తెలుసుకుందాం. శైలం అంటే పర్వతం, పుత్రి అంటే పుత్రిక, అందుకనే అమ్మవారిని శైలపుత్రి అని పిలుస్తారు. జన్మలో అమ్మవారి పేరు సతీదేవి. సతీదేవి భర్త పరమశివుడు, అలాగే తండ్రి దక్షుడు. దక్షుడు ఒకరోజు దక్షయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. దక్షయజ్ఞానికి ముల్లోకాల నుండి అందరినీ ఆహ్వానిస్తాడు, కానీ పరమశివుని మాత్రం ఆహ్వానించాడు. ఎందుకంటే పరమశివుడు అంటే దక్షుడికి అసలు ఇష్టం ఉండదు. అయినా కూడా సతీదేవి ఆ దక్షయజ్ఞానికి వెళ్తుంది. అక్కడ శివుణ్ణి చేసిన అవమానాలని చూసి తట్టుకోలేక తను అగ్ని ప్రవేశం చేసుకొని తన ప్రాణాలను విడిచిపెట్టింది. సతీదేవి ప్రాణాలను విడిచిపెట్టిన తర్వాత శివుడు దక్షుణ్ణి చంపేస్తాడు. దానికి ఇంకొక కథ ఉంటుంది, అది మీకు తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను. ఆ తర్వాత మరి ఒక జన్మలో అమ్మవారు శైలపుత్రి దేవిగా హిమవంతుడి ఇంట్లో జన్మిస్తుంది. హిమవంతుడు పర్వతాలకు రాజు, అందుకనే ఇక్కడ మనకి శైలపుత్రి అని పేరు వచ్చింది. శైలం అంటే మీకు తెలుసు కదా, పర్వతం. అలాగే పుత్రి అంటే పుత్రిక, అందుకనే శైలపుత్రి దేవి అని అంటారు. శైలపుత్రి దేవి మనకి ఏ విధంగా దర్శనమిస్తుందంటే, తన ఎడమ చేతిలో త్రిశూలం, కుడి చేతిలో కమలంతో ఉంటుంది. అలాగే శైలపుత్రి దేవి యొక్క వాహనం వృషభం అనగా ఎద్దు. శైలపుత్రిదేవి అమ్మవారి ముఖంలో మనకి ఎల్లప్పుడూ శాంతి, కరుణ దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనలోని మూలాధార చక్రం శక్తివంతమవుతుంది. అందుకని మనం నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి దేవిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఈరోజు మీరు మొదటి రోజు శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదా. రేపు రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందాం. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా శృతి కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.